పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే సందడి చేశాడు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ త్వరగా 50 కోట్ల షేర్ రాబట్టేసింది. అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు కాటమరాయుడు వరుసగా 50 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేశాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్ లో ఇండస్ట్రీ టాప్ 5 లోకి చేరిపోయింది సినిమా. అయితే తన సినిమా గురించి రీసెంట్ గా పవన్ స్పందించాడు. అతని స్పందన అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల్ని కలిసి మాట్లాడాడు. తరువాత ఆయనకి కాటమరాయుడు రిజల్ట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమాల గురించి మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు అన్న పవన్, ప్రజా సమస్యలతో పోలిస్తే సినిమాల గురించి తనకి పెద్దగా పట్టింపు లేదని నర్మగర్భంగా చెప్పేశాడు. అంతేకాదు, నా సినిమా బాగుంటే చూడండి, లేదంటే లేదు, అంతకు మించి నాకేం పట్టింపు లేదు. నాకు సినిమాలంటే గౌరవం ఉంది. ప్రజా సమస్యలని హైలైట్ చేయడానికి, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు మంచి ప్లాట్ఫామ్గా నిలుస్తాయి. ప్రస్తుతం నాకు సినిమాల కంటే ప్రజా సమస్యలే ముఖ్యం అని తేల్చి చెప్పాడు పవర్ స్టార్. 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పవన్ ఇప్పటి నుండే పార్టీ పనుల్ని వేగవంతం చేశాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు పార్టీ పనులు రెండిటిని బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్తో చేయబోయే కొత్త సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవబోతుంది.